ఎంత ధైర్యం నీకు? మరీ ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే ఎలాగే? కాస్త వాస్తవం కూడా గమనించడం నేర్చుకో. లక్ష్మి, తొందరగా కాని. వస్తున్నానండి. అమ్మా వైష్ణవి, అమ్మాయి అలంకరణ పూర్తయిందా? అవుతూ ఉంది అంకుల్. అవుతూ ఉండడం ఏంటమ్మా, త్వరగా పూర్తి కానివ్వండి, వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వండి కానివ్వండి. అందంగా అలంకరిస్తే మీకే మంచిది కదా అంకుల్. చూడగానే ఎస్ అంటారు. అంకుల్ అంటుంది అది కాదు, అందంగా అందంగా అలంకరించడంతో పాటు త్వరగా రెడీ చేయమని. కరెక్ట్ గా చెప్పానా అంకుల్? కరెక్ట్ గానే చెప్పావమ్మా. నువ్వు కూడా వచ్చి వైష్ణవికి సాయం చేయి. లేట్ అయితే వాళ్ళు కసుమంటారమ్మా. గొప్ప సంబంధమమ్మా. నా కూతురు ఆ ఇంటి కోడలైతే సుఖ సంతోషాలు దాని సొంతమవుతాయి. అంత కసబుసలాడే ఇంట్లో ఏం సంతోషంగా ఉంటుంది అంకుల్? ఇది నీతో డిస్కస్ చేసే టైం కాదమ్మా. త్వరగా ముగించండి. కానివ్వండి కానివ్వండి. నేనిప్పుడే వస్తానమ్మా. ఏంటి మీ నాన్న అంత కంగారు పడుతున్నారు? కోడలు కావాలనుకునే వాళ్ళు 2 నిమిషాలు వెయిట్ చేయలేరా? అవునవును, వైశ్య చెప్పింది కరెక్ట్. 2 నిమిషాలు కాదు, అవసరమైతే 2 రోజులైనా వెయిట్ చేయాలి. లక్ష్మి, టైం అవుతుంది. లక్ష్మి, వాళ్ళు వచ్చేసారు, త్వరగా రా. వస్తున్నానండి. వచ్చేసారా? పద పద. నమస్కారం. నమస్కారం. అబ్బాయి రాలేదా అమ్మా? నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే, నన్ను కాదండు. రండమ్మా, లోపలికి రండి. మేడం, పెళ్లి చూపులా? ఇంట్లో ఎవరికి చెప్పకుండా కనీసం పెద్దవిడికి నచ్చాల్సింది నాకు, చేసుకునేది నా కొడుకు. చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. నీకెందుకురా మూర్తి ఇన్వాల్వ్మెంట్? వేస్ట్. పోస్ట్ కాపాడుకో. రండి రండి, కూర్చోండి. కూర్చోండమ్మా. అమ్మాయిని పిలిపించండి. లక్ష్మి, 2 నిమిషాలు అమ్మాయి వచ్చేస్తుంది. ఈలోగా జ్యూస్ తీసుకోండి. ఆ ప్రైజ్లన్నీ ఎవరివి? మా అమ్మాయివేనండి. ఈ సంబంధం మాకొద్దు. ఆంటీ రెడీ. అవసరం లేదమ్మా, ఆవిడ వెళ్ళిపోయింది. ఏమైందా ఆంటీ? ఆ ప్రైజ్లన్నీ ఎవరివి? మా అమ్మాయివేనండి. అది చిన్నతనం నుంచి అన్ని క్లాసులోనూ ఫస్ట్. చదువులోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, స్పీచ్లోనూ, క్విజ్లోనూ, ఎందులో అయినా కూడా గెలుపు దాందే. అయిపోయా, గొప్పకు పోయావు, ముప్పులో పడ్డావు. ఈ సంబంధం మాకొద్దు. మీ అమ్మాయికి గెలవటం అలవాటు, నాకు ఓటమి అస్సలు నచ్చదు. నాకు కాబోయే కోడలు నా కోసం, నా కొడుకు కోసం, మా ఇంటి కోసం ఓడిపోతూ ఉండాలి. ఒదిగిపోయి బతకాలి. గెలుపుకి అలవాటు పడ్డోళ్ళు
ఓడ్డానికి ఇష్టపడరు. సో క్విట్. వైషు ఎక్కడికే? ఆ మహాతల్లి ఎవరో దర్శనం చేసుకొని వస్తాను. నేనేం చెప్పాను, మీరేం చేశారు? అమ్మా అది ఛ, దొరుకుంటేనా ఉతికి ఆరేసదాన్ని. అసలు ఎవరంకుల్ ఆ వింత మనిషి? ఎవరైతే మనకేంటే, మనకు అవసరమా? పద వెళ్దాం. వదిలే అమ్మా, ఎవరిష్టాలు వాళ్ళవి. మా అమ్మాయి గురించి గొప్పగా నేను చెప్పకుండా ఉంటే పోయేది. ఏంటంకుల్, ఎవరో సాడిస్ట్ కోసం కన్న కూతురు సాధించిన విజయాలు దాచాల్సిన అవసరం ఏంటి? ఆవిడ కోసం ఓడిన వారిని కోరుకోవడం మూర్ఖత్వం కాదా? మాధవి, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? లేదే, ముందే వాళ్ళ గురించి తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సంబంధం తప్పిపోయిన ఇదే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వదిలే వైషు. ఏంటి వదిలేసేది? ఆ ఉత్తమరాలు ఎప్పుడైనా నాకు ఎదురు పడాలి, అప్పుడు చెప్తాను ఆవిడ సంగతి. ఎదురు పడినప్పుడు చెప్పొచ్చులే. ముందు నువ్వు ఇంటికి పదా. పావని, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు దీనికంటే మంచి సంబంధం వస్తుంది, సరేనా? జాగ్రత్త. ఆంటీ, అంకుల్, మేము వస్తాము. బాయ్ ఆంటీ. అలాగే. బాయ్ అంకుల్. అలాగేనమ్మా. పద. వైషు 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 బండాపవే. ఎందుకే? చిలక జోష్యం చెప్పేవాడే. అయితే చిన్నప్పుడెప్పుడో అమ్మ చెప్పించింది. మహారాణి యోగం ఉందని వచ్చింది. ఓసారి చెప్పించుకుందామని. నువ్వు ఆల్రెడీ మహారాణివే. వైషు సరదాగా ఉంటుంది. అంతా మ్యాజిక్ మిథునా, వాడి చేతి సైగల్లోనే ఉంటుంది. కాదు వైషు, లాల్ బహదూర్ శాస్త్రికి చిన్నతనంలోనే ప్రధాని అవుతావని కార్డ్ తీసిందంట. వాడు తీయమని సైగ చేస్తేనే తీస్తుందే. ఏదో ఒకటి లేవే, రా వెళ్దాం. ఏంటే? ఓ మిథునా, ఇంపార్టెంట్ కాలే. నువ్వు వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను. హా, సరే. రండమ్మా రండి, కూర్చోండి. చిలక జాతకం చెప్తే తిరిగే ఉండదు. చిలక జాతకం ప్రశ్న. ఎంత? 50 రూపీస్. సరే. పేరు చెప్పమ్మా. మిథున. మిథున. అమ్మా చిలకమ్మ, మన మిథునమ్మ జాతకం చెప్పు. కనకదుర్గమ్మ తల్లొచ్చిందమ్మా. రాకుమారుడు నిన్ను పెళ్లాడతాడు. సార్ 5 minutes సార్. ఓకే. ఇది కనకదుర్గమ్మ వాక్కమ్మా. అంతా మ్యాజిక్ మిథునా, వాడి చేతి సైగల్లోనే ఉంటుంది. అంతా నీ చేతి సైగలో ఉందంట. చేతులు వెనక్కి పెట్టి తేయించు. ఆ, అది కుదరదమ్మా. కనకదుర్గమ్మ వాక్కు అన్నావుగా, ఎందుకు కుదరదు? రాకుమారి రాకుమారుడు అని చిలకతో కార్డ్ తీస్తావా? చేతులు వెనక్కి పెట్టి తీయించకపోతే నీ దుకాణం బంద్. తీయించు. అది కుదరదమ్మా.
ఎందుకు కుదరదు ఎందుకు కుదరదు తీయించు. నువ్వెక్కడ దొరికావు తల్లి? నేనే నీకు 50 పడేస్తాను. నన్ను వదిలేయమ్మా. ఏంట్రా పడేసేది? చిలకని పంజరంలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి హింసిస్తావా? చెప్తాను నిన్ను. నా చిలక ఏమ్మా, నా కడుపు మీద కొడతావా నిన్ను? ఏది? ఆగు. ఏయ్. నిన్ను రాకుమారి, కళ్ళు తెరవచ్చు. వాడు పారిపోయాడు. ఎలా? ఈ రాచిలక ఒళ్ళో వాలగానే ఆ రామచిలక ఎగిరిపోయింది. థ్యాంక్స్ టు చిలక. బ్యూటిఫుల్ ఐస్. నీ కళ్ళ గురించి కవితలే రాయొచ్చు. మీ తెలివితేటలు సూపర్. వాడి ట్రిక్ భలే కనిపెట్టారు. మీ మనసు సూపర్. పంజరంలో చిలకని రిలీజ్ చేశారు. యువర్ కైండ్నెస్ ఈజ్ సో గ్రేట్. వైషు, చిలక జోష్యం కరెక్ట్ గా చెప్పిందే. ఆహా, ఎప్పుడు నువ్వు పక్కనుంటేనే నాకు అప్రిషియేషన్. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అందమైన అబ్బాయి నన్ను సూపర్ అని పొగిడాడే. బ్యూటిఫుల్ అనలేదా? కరెక్ట్ గా ఇదే అన్నాడే. సార్ కార్ రెడీ సార్. స్టార్ట్ చేయి. మిథునా, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఎవరైనా అదే మాట వాడతారు. ట్రాప్ లో పడద్దే. ఆ మాటలు తలుచుకుంటూ మురిసిపోవాలనుంది. అతను నాకు బాగా నచ్చాడు. వీలైతే డ్రీమ్ లో డ్యూయెట్. హలో, వెళ్దామా? మిథునా, వెళ్దామా? తారక్, నువ్వెప్పుడొచ్చావురా? ఒక్క మాట కూడా వస్తున్నానని చెప్పనే లేదు. చెప్తే సర్ప్రైజ్ ఏముంది పెద్దమ్మా. చల్లగా ఉండు. ఏంటి విషయాలు? ఎలా ఉన్నావురా? నాకేంటి పెద్దమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. మనవడా, ఎప్పుడొచ్చావు నాన్నా? ఇప్పుడే నాన్నమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆరోగ్యం ఎలా ఉంది నాన్నమ్మా?
పరుగులెత్తే వయసా ఏంటి? పడి లేస్తూ నత్త నడుస్తున్నట్టు ఓ పూట బావుంటే ఇంకో పూట పడుకుంటుంది. ఆ ఈశ్వరుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. అవే మాటలు నాన్నమ్మ. కావాలంటే నా ఓ 10 ఏళ్ళు నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. తప్పురా, నేను అనాల్సిన మాట నువ్వు అనకూడదు. రేపటి తరం బాధ్యతలు నువ్వు తీసుకుని ఈ కుటుంబ గౌరవాన్ని పెంచాలిరా. నీ తమ్ముడు శేఖర్ని కంటికి రెప్పలా చూసుకోవాలిరా. ఏంటి నాన్నమ్మ ఆ మాటలు, అప్పగింతలు? నా పెళ్లి, తమ్ముడు పెళ్లి జరిపించాల్సింది నువ్వే. మునిమన వాళ్ళని ముద్దాడకుండా నిన్నెలా వెళ్ళిస్తాను? నువ్వన్న ఈసుడితోనే పోట్లాడి వీసా క్యాన్సిల్ చేయిస్తాం. ఈలో బారాట పడితే చంపేస్తాను. సరేలేరా మనవడా, నీ కోరిక తీరాకే పోతాను. కానీ దేవుడితో పోట్లాట పెట్టుకోకు. మేము మనుషుల్ని గెలవలేకపోతున్నాం. కన్న కొడుకు కదా, నాలా ఏ నెగిటివ్ అనుకున్నాను. వీడు ఓ పాజిటివే. ఆ పార్టీని. తారక్, అమ్మా ఎప్పుడొచ్చావు నాన్నా? ఫోన్ చేసినప్పుడన్నా చెప్పలేదు? చెప్పానుగా, తమ్ముడు కన్నా ముందే వస్తానన్నాను, వచ్చాను. వచ్చిన వాడివి ముందు అమ్మని కలవాలి కదా. పెద్దమ్మ నాన్నమ్మ ఇద్దరు పెద్దవాళ్ళు కదమ్మా. నేను వస్తూ పోతూ ఉండేవాణ్ణి. కానీ పెద్దమ్మ మనసు బిడ్డ కోసం ఏళ్ల తరబడి ఆరాటపడుతుందమ్మా. నా పలకరింపైన కాస్త ఓదార్పిస్తుందని. సరేలేరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పద. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. పెద్దమ్మ నాన్నమ్మ తృప్తి పడేలా మాట్లాడి నేను తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చేసి వస్తాను. కడుపు మండిపోతోందిరా. మా కడుపు నిండిపోయిందిరా నీ మాటలతో. నువ్వు మాతో కలవకూడదని చదువు వంక పెట్టి దూరం పెట్టింది. నా మనవడు మనసున్న మారాజే. వీడికి నీ బుద్ధులు అస్సలు రాలేదు. ఏమన్నారు? ఉలికి పడకు, నేనేం అనలేదు. నేను ఉలికి పట్టవేంటి? రేఖ ఉలిక్కి పడటమేంటత్తయ్యా? ఎవరైనా తనని చూసి ఉలిక్కి పడాలి కాని. నీకు నోరొచ్చిందే. వాడి ముందు నువ్వు బయటపడవని తెలుసు. పడ్డావో నిన్ను టోటల్గా బయటేస్తాం. నీ భయమే మా ఆయుధం. నా కొడుకొస్తే మేం బయటపడే ధైర్యం వస్తుంది. పెద్దమ్మ, ఇది నీకు. నాన్నమ్మ, ఇది నీకు. అదేం నాన్న, నాకేం గిఫ్ట్లు లేవా? నేనే నీకు పెద్ద గిఫ్ట్. వేరే గిఫ్ట్ ఎందుకమ్మా? నీకు ఎంత మండినా నెత్తి కొట్టుకోవడం తప్ప నువ్వేమీ చేయలేవు. వీడు మా పార్టీనే. సర్లే, త్వరగా రా. ఇంకేంటి నాన్నమ్మా, ఏంటి విశేషాలు? నువ్వు రావడమే పెద్ద విశేషం నాన్న. నువ్వే చెప్పరా. మిడిసి పడకండి. త్వరలోనే నాకు తలాడించి కోడల్ని తెచ్చుకుంటా. మిమ్మల్ని మడత పెట్టిస్తా. వీడిని మార్చుకుంటా. పల్లవి, ఈ డ్రెస్ ఏంటి? ఈ జాబ్ ఏంటి? మేనేజర్ పోస్ట్ ఏమైంది? ప్రాజెక్ట్ డీటెయిల్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్ చిన్న మోడిఫికేషన్. ప్రొసీడ్.
రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే అలవాటు ఈ రేఖకి లేదు. నో మోర్ క్వశ్చన్స్, జస్ట్ అవుట్. స్ట్రగుల్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తప్పదు కదా. అదే మీగో ఆవిడే మనిషే. ప్రాఫిట్ చూపించి ప్రమోషన్ అడిగితే జాబ్ తీసేయడం ఏంటి? అబ్బా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఈ మధ్యనే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు లాస్ ఫేస్ చేసినప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది. గొప్పోళ్ళే, వాళ్ళకేంటి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది నేను కదా. ఫీల్ అవ్వకే, అర్హతలున్నప్పుడు అవకాశాలు రాకుండా పోవు.